అవును. లేకపోతే ఇలాంటివి ఎట్టాగా జరిగితేనే ఆ ఉపాధి కూడా దొరుకుతుంది. ఇప్పుడు లేదా రాదు. తర్వాత దాని పేరేంటది మన ఈ డ్వాక్రా వాళ్ళది ఎగ్జిబిషన్స్ ఉంటాయి కదా అప్పట్లో మాకు హ్యాండ్లూమ్స్. అవును. అంటే అవి కాకుండా డ్వాక్రాలో మేము లేము కాబట్టి అది కుదరదు కాబట్టి అప్పుడు ఈ మన శ్రామిక విద్యాపీఠ వాళ్ళు ఎగ్జిబిషన్స్ పెట్టేవాళ్ళు. ఆహా. శ్రామిక విద్యాపీఠ అని ఉండేదన్నమాట. ఈ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నడుపుతూ ఉంటుంది. మహిళలకి కుట్టు శిక్షణలు అల్లికలు ఇట్లాంటివన్నీ నేర్పేది. వాళ్ళు స్టాల్స్ పెట్టేవాళ్ళు. అందులోకి వెళ్ళి కొంత వేరే స్టాల్ వాళ్ళతో ఎగ్రి అయ్యి అక్కడ కొన్ని వ్యాపారం చేసుకోవడం ఇట్లాగా. అంటే మనం ఎవరి దగ్గర చేతులు చాచి లేకపోతే మన వృత్తిని తాకట్టు పెట్టి చేసే దరిద్ర పనులు కాకుండా మన కష్టం ఎట్లాగూ రోజు పని చేస్తున్నాం, ఇది అదనపు కష్టం ఇంకోటి చేసుకుని అట్లా ఇంకో రూపాయి బాధ్యతాయుతంగా నిజాయితీగా సంపాదించుకుందాం అనుకునేటటువంటి దాంట్లో చేసేవాళ్ళు. అది చెయ్యాలంటే 10 షాపులు పెట్టిన చోట పెడితే వస్తారు, కానీ నేను నా ఇంటి ముందు పెట్టుకుంటే రారు కదా బేసిక్గా. అది కాబట్టి అట్లా కొంతమందికి 4 రూపాయలు కొంతమంది అయితే ఓన్లీ ఎగ్జిబిషన్ల మీదనే ఉండేవాళ్ళు. అప్పట్లో ఏడాది మొత్తం మీదన కనీసం 10-12 అంటే మాకు విజయవాడలో 45 రోజులు మెయిన్ ఎగ్జిబిషన్ ఉండేది. ఇది పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో. అది కాకుండా అమ్మ హాల్ అని చెప్పేసి మొగలరాజపురంలో ఉంటుంది. ఆ హాల్లో నెలకి ఒక ఎగ్జిబిషన్ అన్నా ఉండేది, 2 రోజులు 3 రోజులు ఎగ్జిబిషన్లో. అట్లాగే జింకానా గ్రౌండ్స్లో ఒక ఎగ్జిబిషన్ ఉండేది.